Hi friends and students, welcome to DSR Max. ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పామా, కాంప్లెక్స్ నెంబర్స్ ఇంట్రడక్షన్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ z1 ఈక్వల్ టు 2, -1, z2 ఈక్వల్ టు 6, 3, ఫైండ్ z1 మైనస్ z2 చేయాలి. ఫస్ట్ చూడండి, గివెన్ మనకేమి ఇచ్చారు, z1 ఈక్వల్ టు 2, -1, z2 ఈక్వల్ టు 6, 3, z1 మైనస్ z2 ఈక్వల్ టు 2 మైనస్ ఉంది కదా, -6, -1, -3. ఎందుకు? రియల్ పార్ట్స్ ఒకవైపు, ఇమాజినరీ పార్ట్స్ ఒకవైపు. ఇప్పుడు చూడండి, 2 - 6 అంటే -4, -1 -3 -4. మనకు కావాల్సింది ఇదే కదా. మన ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీట్. సెకండ్ ప్రాబ్లం చూడమ్మా. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ z1 ఈక్వల్ టు 3, 5 ఇచ్చారు అండ్ z2 ఈక్వల్ టు 2, 6, ఫైండ్ z1 ఇంటూ z2 చేయాలి. చూడండి, గివెన్ మనకేమి ఇచ్చాడు, z1 ఈక్వల్ టు 3, 5 ఇచ్చారు, z2 ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, 2, 6 ఇచ్చారు. చూడండి, z1 ఇంటూ z2 చేయాలి. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3, 5ని మనం నిన్న చెప్పాం, a, bని ఏం రాసుకోవచ్చు, a + ibగా రాసుకోవచ్చు. 3 + i × 5గా రాసుకోవచ్చు. z2 అంటే 2 + i × 6గా రాసుకోవచ్చు. z1 ఇంటూ z2 ఈక్వల్ టు 3 + i × 5, 2 + i × 6. ఇప్పుడు చూడండి, 3తో ఈ 2 మల్టిప్లై చేయండి, అంటే 3 2s are 6, నెక్స్ట్ ప్లస్ 3 6s are 18, నెక్స్ట్ 5 2s are 10, ప్లస్ i × i ఉంది కదా, i², 5 6s are 30. ఇప్పుడు చూడండి, i² అంటే ఏంటి, నేను చెప్పా కదా, -1. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మా, i² అంటే -1 కదా, ఈ 6 అనేది ఇక్కడ -30 అయిపోయింది అనమాట. 6 - 30 ఓన్లీ రియల్ పార్ట్. ఇమాజినరీ పార్ట్ అంటే ఏంటి, i కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి 18 + 10 అంటే 6లో -30లో 6 పోతే ఎంతరా, 24 ప్లస్ i × 18 + 10 ఎంత, 28. దీన్ని మనం z1 ఇంటూ z2 ఏం రాసుకోవచ్చమ్మా, -24, 28 అంతేరా. చూడండి, ఫస్ట్ నుంచి చూడండిమా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. z1 అంటే మనకి ఏమి ఇచ్చాడమ్మా, 3, 5, z2 ఏమి ఇచ్చాడు, 2, 6. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, కాంప్లెక్స్ నెంబర్ కాంబినేషన్ అంటే 3 + i × 5, 2 + i × 6. z1 ఇంటూ z2 చేయాలంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ ఏం చేయాలి, 3తో ఈ 2 ఎలిమెంట్స్ని మల్టిపుల్ చేయండి. నెక్స్ట్ -5తో ఈ 2 ఎలిమెంట్స్ని మల్టిపుల్ చేయండి. 3 2s are 6 ప్లస్ 3 6s are 18 ప్లస్ i × 5 2s are 10 ప్లస్ i × i² 30. i వాల్యూ ఎంత మనకి, i² వాల్యూ ఎంత, -1. నెక్స్ట్ చూడండి, 6 ఇక్కడ i² అంటే ఏమొస్తుందిరా, -30 ప్లస్ i. వీటి రెండిట్లో ఏం కామన్ తీసాను, i కామన్ తీసేసాను. 18 + 10, 30లో 6 పోతే ఎంత, -24 ప్లస్ i × 18 + 10 అంటే ఎంతమ్మా, 28. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, z1 ఇంటూ z2 -24, 28. ఎందుకు, మన టెక్స్ట్ బుక్లో ఇలా ఉంది కాబట్టి ఆన్సర్ ఇలానే రాయండి. చూడమ్మా, థర్డ్ క్వశ్చన్, రైట్ ది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, √3, 5. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే నేనేం చెప్పాను రా, ఫస్ట్ a + ib ఉంటే ఏం చెప్పాను, -(=
ఏ ప్లస్ ఐబి అని చెప్పాను. మైనస్ ఏ మైనస్ ఐబి వస్తుంది. దీని ప్రకారం ఇక్కడ చేద్దాం చూడండి. అంటే ఏంటి, ఏకి మైనస్ వస్తుంది, బికి కూడా మైనస్ వస్తుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, మైనస్ ఏ కామా మైనస్ బిగా రాద్దాం. అలానే దీని సమ్ చూడండి ఎలా రాద్దాము. గివెన్ ఇచ్చింది ఏంటి, √3, 5 82 ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమొస్తుందిరా, మైనస్ √3, -5. దట్ ఈస్ ద ఆన్సర్. చూడమ్మా సెకండ్ క్వశ్చన్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఏమి ఇచ్చాడు, యాడింగ్ ఇచ్చాడు. ఫస్ట్ యాడింగ్ చేసి తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్ కనుక్కుంటాం అన్నమాట. ఫస్ట్ యాడ్ చేయండి. -6 + 10 5 - 4 అంటే ఏం చేస్తాం, 10లో 6 తీసేసేయండి 4. నెక్స్ట్ 5లో 4 తీసేసేయండి 1. ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైపోయింది, పాజిటివ్ ఉంటే మైనస్ ఉంటే పాజిటివ్ కదా, -4 -1 అంతేమా, కంప్లీట్. చూడమ్మా థర్డ్ ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు ఈసారి, 2 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఏం చేయాలి మనం, దీన్ని ఫస్ట్ 2 + i రాస్తున్నాను. దీన్ని చూడండి 4 + i × 6 రాశాను. ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ మీ అందరూ తెలుసు. 2తో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేయాలి. చూడండి 2 × 4 అంటే -8 + i × 2 6 ఎంత 12 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా, -4 × i. నెక్స్ట్ ప్లస్ i × i ఉంది కదా, i² 6. i² అంటే ఏం తెలుసు మీ అందరికీ, -1 కదా. నెక్స్ట్ చూడండి -8 -6 ప్లస్ i × iని కామన్ తీసేసేయండి, ఏమొస్తుంది 12 - 4 -6 -8 ఎంత -14 ప్లస్ i × 12లో -4 కదా, 12లో 4 తీసేసేయండి ఎంత 8. నెక్స్ట్ చూడండి మనకి ఈ 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంటూ చేస్తే వాల్యూ ఏమొచ్చింది, -14 ప్లస్ i × 8 అన్నమాట. ఇప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైపోయిద్దిరా, -14 ప్లస్ i × 8 కదా, మైనస్తో మల్టిప్లికేషన్ చేయండి, -× ప్లస్ అయిపోయింది 14. మైనస్ ఇంటూ ప్లస్ అంటే ఏమైపోయింది, -i × 8. ఇంతేరా మన ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. Z1 ఏమి ఇచ్చారు, 6, 3 ఇచ్చారు. Z2 ఏమి ఇచ్చారు, 2, -1 ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, Z1/Z2 గివెన్. మనకేమి ఇచ్చారు, Z1 = 6, 3 ఇచ్చారు. Z2 = 2, -1 ఇచ్చారు. దీన్ని ఎలా రాయొచ్చుమా, 6 + i × 3 రాయొచ్చు, 2 - iగా రాయొచ్చు కదా. ఇప్పుడు చూడండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది Z1/Z2 కదా. Z1/Z2 అంటే ఏమొస్తుంది, 6 + i × 3/2 - i అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి RF ఏముంది, 2 - i ఉంది. ఇప్పుడు దేంతో ఇంటూ చేస్తాం మనము, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో, ప్లస్ ఉంటే మైనస్తో ఇంటూ చేస్తాం. డైరెక్ట్గా ఇంటూ చేసేసేయండి. 2 - కాబట్టి +i, 2 + i అన్నమాట ఇంటూ చేస్తే బై. చూడండి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ మీకు అందరికీ మల్టిప్లికేషన్ అంటే ఏంటో తెలుసు కదా. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఎలా చేయాలో అందరికీ తెలుసు. 2 - i, 2 + i అన్నమాట. ఫస్ట్ చూడండి 6తో ఈ 2 ఇంటూ చేద్దాం. చూడండి 6 × 2 అంటే ఎంతరా, 6 × 2 = 12 ప్లస్ 6 × i అంటే 6i ప్లస్ 3 × 2 అంటే 6, i × 6 ప్లస్
ఐ ఇంటూ ఐ స్క్వేర్ 3 బై ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉంది కదా. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయకుండా. చూడండి 2 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అనమాట. ఇక్కడ చూడండి అమ్మ ఐ స్క్వేర్ ప్లేస్లో ఏమొచ్చేసిద్దిరా -1 వచ్చేసిద్ది. కాబట్టి 12 మైనస్ 3 ప్లస్ 6 ఐని కామన్ తీస్తున్నాను చూడండి ఏమొస్తుంది 6 ప్లస్ 6 బై 2 స్క్వేర్ అంటే 4 ఐ స్క్వేర్ అంటే -1 కదా +1 ఈక్వల్ టు 12లో 3 తీసేసేయండిరా ఏమొస్తుంది 8 ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 6 అంటే ఎంతరా 12 బై 4 ప్లస్ 1 అంటే 5. చూడమ్మా 12లో 3 పోతే ఎంత 9 ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 6 అంటే ఎంతరా 12 బై 4 ప్లస్ 1 అంటే 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం Z1 బై Z2 ఈక్వల్ టు ఏం రాయొచ్చు విడివిడిగా రాయండి 9/5 ప్లస్ ఐ ఇంటూ 12/5గా రాయొచ్చు. నెక్స్ట్ చూడండి దీన్ని ఎలా రాస్తున్నాను 9/5 కామా 12/5. ఎందుకు ఏ ప్లస్ ఐబీని ఎలా రాసుకోవచ్చు ఏ కామా బీగా రాసుకోవచ్చు కదా అందుకు మన ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీట్. చూడమ్మా ఫస్ట్ నుంచి చూద్దాం ఒకసారి మళ్ళీ. Z1 మనకి ఏమి ఇచ్చారమ్మా 6,3. Z2 ఏమి ఇచ్చారు 2,-1 ఇచ్చారు. 6,3ని మనం ఏం రాసుకోవచ్చు 6 ప్లస్ I3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 - ఐగా రాసుకోవచ్చు. Z1 బై Z2 అంటే మనం ఏం రాసాము Z1 అంటే వాల్యూ ఏముంది 6 ప్లస్ I3 ఉంది. నెక్స్ట్ Z2 ఏముంది 2 - I ఉంది ఇంటూ ఇక్కడ RFతో మల్టిపుల్ చేద్దాం రా. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్తో చేస్తాం. కానీ ఇక్కడ ఈ వాల్యూ ఏముంది నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి పాజిటివ్తో డినామినేటర్లో న్యూమరేటర్లో ఇంటూ చేశాను. నెక్స్ట్ చూడండి 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిపుల్ చేయటం అందరికీ తెలుసు. ఇది ఎలా ఉంది 2 - I 2 ప్లస్ ఐగా ఉంది కదా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా ఉంది కదా. దాన్ని ఏం రాసుకోవచ్చు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇంటూ చేస్తే ఏమొచ్చింది 12 ప్లస్ 6i ఐ ఇంటూ 6 అయినా రాసుకోవచ్చు 6 అయినా రాసుకోవచ్చు. ఐ స్క్వేర్ వాల్యూ ఎంతరా -1 కాబట్టి ఫస్ట్ చూడండి రియల్ పార్ట్ వరకు రాశాను ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 6 రాశాను. 2 స్క్వేర్ అంటే 4 ఐ స్క్వేర్ అంటే -1 కదా ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్దిగా +1. 12లో 3 తీసేస్తే 9 ప్లస్ ఐ ఇంటూ 6 ప్లస్ 6 అంటే 12/5. దీన్ని విడివిడిగా రాసుకోవచ్చుగా. నెక్స్ట్ Z1 బై Z2 9/5 ప్లస్ ఐ ఇంటూ 12/5. దీన్ని ఏం రాసుకోవచ్చు ఏ ప్లస్ ఐబీగా ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు ఏ కామా బీగా రాసుకోవచ్చు కదా 9/5 12/5. ఎందుకు మీ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇలా ఉంది కాబట్టి రాసాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా నేను చెప్తాను. చూడండి సెకండ్ ప్రాబ్లం Z ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఇచ్చారు. ఫైండ్ Z-1/Z కనుక్కోమన్నాడు. నిన్న మీకు ఫార్ములాస్ చెప్పాను రా. దానిలో Z అంటే ఏముంది కాస్ థీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చురా Z ఈక్వల్ టు ఏ కామా బి ఫామ్లో ఉంటే ఏ ప్లస్ ఐబీగా రాసుకోవచ్చుగా. అలానే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాశాను. నెక్స్ట్ చూడండి 1/Z అంటే మనకు ఫార్ములా తెలుసు. ఏం తెలుసు కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా తెలుసు. Z మైనస్ 1/Z కదా మనకు కనుక్కోమంది. Z అంటే ఏముంది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ ఏముందిరా ఇక్కడ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ కదా. లేకపోతే ఒక స్టెప్ రాద్దాం చూడండి కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా మైనస్ కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్
థీటా. చూడండి కాస్ థీటా క్యాన్సిల్ కదా. ఇప్పుడు చూడండి 2i sin థీటా. మనకి చూడండి ఫామ్ ఇమాజినరీ పార్ట్ వరకే మిగిలిందిరా, అంటే రియల్ పార్ట్ ఏమైపోయింది 0 అయిపోయింది. కాబట్టి z1/1/z2 ఈక్వల్ టు 0, 2 sin థీటా. ఎందుకు a ప్లస్ ఐబి ఉంటే మనం ఏం రాస్తాం, a, bగా రాస్తాం కదా, i రాయం కదా, అందుకని i తీసేసి 2 sin థీటా అని రాసాను. ఇది మా కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను చెప్తాను.